జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. భారం వేస్తూ ఉన్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలే ఆర్థిక మాంద్యం. నిన్ననే మనం చూసాం, వరుసగా రెండవ నెల డిఫ్లేషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా 2 నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళలేదు. ఇది మొదటిసారి. అంటే పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ విఫలమైంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తూ ఉంది. రోజుకొక ట్యాక్సులు పెంచుతూ, పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతూ ఉంది. గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోయిన జూలై నెలలో, ఇంతకుముందు మనం లైసెన్స్కు, లర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, పర్మనెంట్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా, లేదా ఈ సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టినా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ని 200 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జ్ని ఇప్పుడు 200 చేశారు. అంటే దొంగ దెబ్బ తీసిండ్రు. అంతేకాకుండా సర్వీస్ ట్యాక్స్, మనం ఒక మోటార్ సైకిలో, బండో, కారో ఏదైనా కొనుక్కుంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ 400 రూపాయలు ఉండేది. దాన్ని 1% చేసిండ్రు. ఇంతకుముందేమో 400 ఫిక్స్డ్ ఉండేది. ఇప్పుడు నువ్వు 1,10,000 పెట్టి మోటార్ సైకిల్ కొంటావు, 1% అంటే ఎంత కట్టాలి? 1,100 రూపాయలు కట్టాలి. ఎవరన్నా కష్టపడి 10 లక్షలతో కారు కొనుక్కున్నాడు అనుకో, 1% అంటే ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. ఇంతకుముందు ఎంత ఉండే? 400 రూపాయలు ఉండే. అంటే ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు 400 రూపాయలు ఉంటే దాన్ని 1%కు పెంచి ప్రజల మీద భారం వేశారు. సర్వీస్ ఛార్జెస్ ఇంతకుముందు 100 రూపాయలు ఉంటే దాన్ని 200 రూపాయలకు పెంచారు. ఈ రకంగా ప్రజల మీద పోయిన నెలలోనే దొంగ దెబ్బతీసి దాదాపు 1,000 కోట్ల రూపాయల భారాన్ని గత నెలలో మోపారు. ఇప్పుడు నిన్నేం చేసిండ్రు? మళ్ళా ఇవాళ రోడ్ ట్యాక్స్ పెంచారు. రోడ్ ట్యాక్స్ ఇవాళ రేపు మోటార్ సైకిల్ అనేటువంటిది కనీస అవసరంగా మారింది. అది ఉపాధి హామీ కూలీలైనా, రైతు కూలీలైనా, కార్మికులైనా, రైతులైనా, ఎవరైనా ఇవాళ బాయికాడికి పోవాలంటే ప్రతి ఇంట్లో మోటార్ సైకిలే ఉంది. మోటార్ సైకిల్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ, అది కనీస అవసరంగా మారింది ప్రజలకు. ఇవాళ ఎవరైనా మోటార్ సైకిల్ కొనుక్కుంటే తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల తక్కువ 3,300 రూపాయలు భారం పెరిగింది. తక్కువ 3,300. కొన్ని మోటార్ సైకిళ్ళకైతే దాదాపు 5 నుంచి 10,000 రూపాయల భారం పడ్డది. ఎంత తక్కువ మోటార్ సైకిల్ అయినా 1,10,000కు తక్కువైతే లేనట్టుంది. అంటే ఇలా ఎవడన్నా కూలీయో, కార్మికుడో, ఒక రైతో బండి కొనుక్కుంటే వాళ్ళ మీద 4-5 వేల రూపాయల భారం వేసిండు రేవంత్ రెడ్డి. అలా ఎవరన్నా చిరు ఉద్యోగులో, మధ్యతరగతి ప్రజలు రూపాయి దాచుకొని జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక చిన్న కారు కొనుక్కోవాలనుకుంటారు. ఒక 10 లక్షల రూపాయల కారు ఏదైనా ఇన్స్టాల్మెంట్లతో బ్యాంకు లోన్ తీసుకోనో, ఫైనాన్స్ లోన్ తీసుకొని కొనుక్కుంటే వాళ్ళ మీద 20-30 వేల రూపాయల భారం పెరిగింది. అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచినాడు రేవంత్ రెడ్డి. పోయిన నెల 1,000 కోట్ల రూపాయల భారం వేసిండు సర్వీస్ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్సు, పెనాల్టీల పేరు మీద. ఇప్పుడు ఈ నెల రోడ్ ట్యాక్స్ పెంచి మరో 1,000 కోట్ల రూపాయల భారం వేసిండు. అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద వేసింది. నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది.
రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది. 2023-24 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది, పన్నుల రూపంలో 7,100 కోట్లు వచ్చింది. కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టిండ్రు బడ్జెట్లో. వచ్చింది ఎంత? 6,900 వచ్చింది. దాదాపు మీ అంచనాల కంటే 1,500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది. 6,900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8,535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6,900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 16-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే, మేము పన్నులు పెంచం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు, ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు పేద ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి, చిన్న చిన్నవి, చాలామంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు, వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం. గూడ్స్ ఆటోలు కావచ్చు, ప్యాసింజర్ ఆటోలకు ప్రతి 3 నెలలకోసారి కట్టే పన్నును రద్దు చేసి మీరు ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. అంతేకాకుండా 6 లక్షల బీమా కూడా తెచ్చినాం వాళ్ళకు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా పేదలకు మేము సాయం చేసినాం. మేమేం లైఫ్ ట్యాక్స్ పెంచలే. ఆటోలకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం. మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం. కానీ మీరేం చేస్తున్నారు? పేదల మీద పన్నులు వేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం. అది రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు, పేదలు వాడే ఆటోలు కావచ్చు, గూడ్స్ ఆటోలు కావచ్చు. పన్నులు తగ్గించింది మేము, పన్నులు వేసింది మీరు. ఇలా గమనిస్తున్నారు అందరు కూడా. అసెంబ్లీలోనేమో మేము పన్నులు పెంచమంటున్నారు, కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దొడ్డిదారిన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ఉన్నారు, ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో రాష్ట్రమంతా కూడా సతమతమవుతూ ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేస్తూ ఉన్నారు. దయచేసి పేద మధ్యతరగతి ప్రజల మీద వేసిన ఈ 2,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే డిఫ్లేషన్తో బాగా ఇబ్బంది ఉంది, మీరు కూడా గమనిస్తున్నారు. అంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క తుగ్లక్ చర్యల వల్ల, వీళ్ళ పిచ్చి పనుల వల్ల ఏం జరిగింది? అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, బండ్లు ఎవరు కొనుక్కుంటారు? మేము దళిత బంధు పథకంలో చాలామందికి డబ్బులు ఇచ్చినాం. ఏం కొనుక్కున్నారు? ఒక ట్రాక్టర్ కొన్నారు, ఒక ఆటో కొన్నారు, ఒక కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకున్నారు, కొంతమంది జేసీబీలు కొనుక్కున్నారు. ఇలా వాళ్ళ మీద నువ్వు భారం వేస్తున్నావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్ ఇస్తాం. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తే ముస్లిం మైనార్టీలు ఏం కొనుక్కుంటారు? ఆటో కొనుక్కొని బతుకుతారు, వాళ్ళ మీద భారం. ఇవాళ బీసీ, మైనార్టీలు, ఎస్సీలు ఏదైనా ట్యాక్సీ కొనుక్కొని, బండి కొనుక్కొని, వాళ్ళు ఒక కారు కొనుక్కొని
ఎయిర్పోర్ట్లను రైల్వే స్టేషన్లను బస్ స్టాండ్లలో పెట్టుకొని నడుపుకుంటారు, అంబులెన్సులు కొనుక్కొని కొంతమంది బతుకుతుంటారు. ఇలా అటువంటి పేద ప్రజల మీద నువ్వు భారం వేస్తున్నావు. మేమేమో పన్నులు తొలగించినాం, నువ్వేమో పన్నులు వేస్తున్నావు, పన్నుల భారాన్ని పెంచుతున్నావు నువ్వు. ఇదేనా ప్రజాపాలన అంటే? మార్పు మార్పు అన్నావు. ఏం మార్పు తెచ్చినావు నాయన? కేసీఆర్ ఏమో ఆటోల మీద ట్రాక్టర్ల మీద పన్నులు తీసేసిండు, నువ్వేమో పన్నులు పెంచినవు. ఇదేనా మార్పు అంటే? నువ్వు తెచ్చిన మార్పు ఇంతే కదా. పేదల మీద భారం వేయడం, పన్నులు వేయడమే మీరు తెచ్చిన, కాంగ్రెస్ తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆ ఆలోచన ఉపసంహరించుకోండి. ప్రభుత్వం అంటే ఆదాయం సంపాదించడమే కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర పురోగతి ముఖ్యం. కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బు సంపాదించాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. ఢిల్లీకి మోసుడు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ ఎన్ని పెంచినావు నువ్వు? ఇవన్నీ పెంపుదల కాదా? ఇంకా మళ్ళీ రేపో మాపో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారట, భూముల ధరలు పెంచుతారట, ఇంకా మళ్ళీ అదో భారం వేస్తావు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. ఇప్పటికే దాదాపు మీ అంచనాల కంటే 5,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. 5,000 కోట్లు తగ్గింది గత సంవత్సరం. ఇప్పుడు ఎందుకు తగ్గింది? నీ ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల తగ్గింది. నువ్వు పెట్టిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. నువ్వు ఇప్పుడు ఆర్ ట్యాక్స్ పెట్టినావు, ఈ రోడ్ ట్యాక్స్, ఈ ఆర్ ట్యాక్స్ వల్ల కూడా 2,000 కోట్లు నువ్వు సంపాదిస్తా అనుకుంటున్నావు. కానీ సంపాదించవు, బండ్లు కొనడం తగ్గుతుంది, నీ ఆదాయం ఇంకా దెబ్బతింటుంది. మార్కెట్ సెంటిమెంట్ చూడాలి, ప్రజల చేతిలో డబ్బు ఉందా లేదా చూడాలి. తొందరపాటు నిర్ణయాలతో ఎడాపెడా ప్రజల మీద భారం వేస్తే అది రివర్స్ అవుతుంది. నువ్వు వేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో సెంటిమెంట్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ కుప్పగూలి నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఇప్పుడు నువ్వు పెట్టే ఆర్ ట్యాక్స్ వల్ల కూడా అది రివర్స్ అయ్యి మరింత ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉంది, ప్రజల మీద భారం పడే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.